వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్ష గమ్యాలకు చేరవలసిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలోని పోలేరమ్మ దేవస్థానం సమీపంలో కార్తీక శక్తి ఆటో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు, నాటకరంగ డైరెక్టర్ ఆంధ్రేయ, పలువురు ఆటో యూనియన్ నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఏది ఇచ్చిన దానికి వయసు ఏముంది. తీసుకో మరి ఎందుకు వర్ధిల్లాలి వేగేసిన నరేంద్ర వర్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి వేగేసిన నరేంద్ర వర్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి వేగేసిన నరేంద్ర వర్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి నర్సాపూర్ గ్రామంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నాకు తోడుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఎద్దుల బండిలాగా ముందుకు వెళ్లి నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన చీరలు బావిల వద్ద గుడి గడ్డి మోపులకు పంట బెదురుకు వాడుకున్నారని, కానీ ఇప్పుడు ప్రజాపాలనలో ఇచ్చిన ఈ చీర గ్రామంలో ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారని అన్నారు. అలా ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి ఉందా, ఎమ్మెల్యే ఉందా, ఎంపీ ఉందా, ఇంతమంది సర్పంచ్ల అండ ఉందా? మరి ఏం చేస్తారు? గెలిచి పైసలు ఇచ్చి గెలుద్దామని చూస్తారు, సెంటిమెంట్ తోటి గెలుద్దామని చూస్తారు. కానీ ఈడ మీ బిడ్డ బీర్లైలే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. బి శంకర్న గెలిస్తే మనకు పనులైతాయి, నీకు మేము అండగా ఉంటాం. వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందా? 4 ముక్కలు అయింది. కేసీఆర్ వైఫ్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుండు. కేటీఆర్, హరీష్ రావు పైసల పంచాయతీ తోటి కొట్టుకుంటున్నారు. కవితక్క ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చి ఈ 10 ఏళ్ళు మా నాయనను తప్పుదో పట్టించి ఈ దుర్మార్గులు వేల కోట్ల కొద్ది కొల్లగొట్టిరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేశారని చెప్పి రోజు తన బతుకమ్మ చీర ఇచ్చి మా ఆడబిడ్డలను అగౌరవపరిచిండు. ఇవాళ మన రేవంత్ అన్న మనకు పెద్దన్నగా, పెద్ద కొడుకుగా, మీకు తల్లిగా ఇంటికి చెల్ల శారీ వచ్చినట్టుగా మీరు నచ్చిన చీర ఇవాళ మీరు కట్టుకునే చీర మన ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా 18 సంవత్సరాల నిండి 18 సంవత్సరాలు నిన్న చెల్లె కాంచెల్ల అక్కకు అవ్వకు 90 ఏళ్ళున్న ముసలవ్వ కూడా ఇందిరమ్మ చీర మీ ఇంటి. బాపట్ల జిల్లా బావపూరి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న జననాయకుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో బాపట్లలో ఘనంగా నిర్వహించారు. ఈయన జన్మదిన సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి యువకులు భారీ కేక్ కటింగ్లు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ప్రెస్ క్లబ్ యూనియన్ తరపున భారీ కేక్ కటింగ్ చేసి సతీష్ ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంత్ శివకుమార్ చందని బాపట్ల
బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరకోటి అశోక్ బాబును పోలీసులు నిర్బంధించారు. చెరుకుపల్లి పట్టణంలోని అశోక్ బాబు నివాసం వద్ద బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలకు పరాకాష్ట అని వరకోటి అశోక్ బాబు విమర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు పట్టణంలోని దినకార్యానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి 1:15 వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, మీరు ఎటువంటి ర్యాలీలు చేయొద్దని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మా ఇంటికి సంబంధించి కందుకూరులో ఒక దినం కార్యక్రమానికి సంబంధించి మేము కందుకూరు వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ అని మమ్మల్ని ఈ రకంగా అడ్డుకొని క్యాంపస్కి గేట్లు వేసేసి మనల్ని బయటకు పోనీయకుండా మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. మరి మాకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం దేనికి? పోలీసులు ఎంతమంది పోలీసులు క్యాంపస్లోకి వచ్చి అందరినీ భయభ్రాంతులు చేసి ఫ్యామిలీతో వెళ్తున్నామనేది కూడా చూడకుండా ఈ రకంగా హెరాస్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించింది. ఇమ్మనండి, నాకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామనేది ఇమ్మనండి, ఇస్తే ఇంట్లో కూర్చుంటాం. అంటే మాకు ఇక ఫంక్షన్లు వద్దు, పెళ్ళిళ్ళు ఉండు, ఇక దినాలు ఉండవు, మా కార్యక్రమాలు ఉండవు, వేటికి పోవడానికి లేదు. మీకు చేతగాక మీరు పాలన చేయడం చేతగాక ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తప్పు అని చెప్పేసి క్లియర్గా పోలీసు వారికి చెప్తున్నాం. జిల్లా అధికారులకి, ఎస్పీ గారికి చెప్తున్నాం, ఈ విధానం కరెక్ట్ కాదు, దీన్ని మార్చుకోండి. మీకు ఏదైనా చేయదలుచుకుంటే నోటీసులు ఇవ్వండి, మీరేం చేస్తున్నారో చెప్పండి, అంతేగాని ఇట్లాంటి చేతకానితనాన్ని మాత్రం చేయొద్దని చెప్పేసి చెప్తున్నాం. ఇట్లా చేసి ప్రజలను రెచ్చగొట్టి ఖచ్చితంగా రోడ్డెక్కే పరిస్థితి మాత్రం మీరు తీసుకొని వస్తున్నారు పోలీసు వ్యవస్థ అని చెప్పేసి చెప్తాం. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి 1:15 వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలం నాథవరంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నాథవరం ధర్మ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెగలపూడి ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, భారతమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరవరాదని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలు మన మతాన్ని, మన ఆచారాలను గౌరవిస్తూ ఆచరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భజన బృందాల సభ్యులు, హైందవ భక్తులు పాల్గొన్నారు. రాముడు ఏమన్నాడండి? రాముడు లక్ష్మణుడికి, రావణుని చంపిన తర్వాత లక్ష్మణుడు కాసేపు ఉందాం అనుకున్నాడు లంకలో. రాముడు ఏమన్నాడు? వద్దునైనా, మన భారతం మన తల్లి దేశం అంతకన్నా గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. అందరూ అన్ని దేశాల వాళ్ళు మన దేశాలు వస్తున్నారు, మన మతాన్ని నేర్చుకుంటున్నారు, మన మతాన్ని పాటిస్తున్నారు. కాకపోతే మన దేశంలో మనమేమో అడ్డుపోతున్నాం. 10 సంవత్సరాల తర్వాత మీరు నిజంగా ఈ చీరలు కట్టుకుంటారో బొట్లు పెట్టుకుంటారో తెలియదు. మహారాష్ట్రలోని నాగపూర్లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ తయారైన తర్వాత వాళ్ళు అనేక రంగాల్లో ప్రవేశించి అనేక సంస్థలను ప్రారంభించారు.
విద్యాభారతి అనే సంస్థ 27,000 స్కూల్స్ నడుపుతోంది. సేవా భారతి అనే సంస్థ 1,00,000కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. థియేటర్లు ఉంటాయి, ఇట్లా నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ అని. సో ఇక్కడ బాల్కనీ వ్యవస్థ కూడా ఉంది. జోగులాంబ గద్వాల్ స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశలో జరుగుతున్న ఎన్నికల కేంద్రం దగ్గర భద్రత ఏర్పాట్లను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అనంతరం గ్రామాన్ని సందర్శించి పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం గ్రామం ఎన్నికల పరంగా క్రిటికల్ గ్రామంగా గుర్తించబడినందున భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు డీఐజీ స్వయంగా పరిశీలన నిర్వహించారు. అనంతపురం గ్రామంలో మొత్తం 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కేంద్రాల పరిధిలో 3,505 మంది ఓటర్లు నమోదు కావడంతో భారీగా జనసంచారం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది విధులు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్లు సౌకర్యాలు, నిఘా చర్యలను డీఐజీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎన్నికలు పూర్తి శాంతియుతంగా సాగడం కోసం అవసరమైన మార్గదర్శకాలు అధికారులు సిబ్బందికి అందించారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో మల్కాజిగిరి డివిజన్ను 2 భాగాలుగా చేసి వాటికి బలరాం నగర్, సఫిల్గూడ పేర్లు ఇవ్వడాన్ని నేరెడ్మెట్ స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. బలరాం నగర్ పేరును తొలగించి నేరెడ్మెట్ డివిజన్గా మార్చాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరెడ్మెట్ వాసులకు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేరెడ్మెట్ గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్ వద్రాజ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఓల్డ్ నేరెడ్మెట్ నుంచి. అయితే ఈరోజు ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా డీలిమిటేషన్ జరిగిందో, ఈ డీలిమిటేషన్లో మా నేరెడ్మెట్ గ్రామాన్ని విడదీయడం జరిగింది. ఈ నేరెడ్మెట్ గ్రామానికి కోరుకుంటున్నాం. అలాగే ఇంటి విషయమై మా హనుమంతన్న గారికి కూడా తెలియడం జరుగుతుంది. అన్నగారితో చెప్పి కూడా మేము ఇది సపరేట్ చేయించుకుంటాం. మా నేరెడ్మెట్ డివిజన్ మేము చేయించుకుంటామని తెలియజేసుకుంటాం. సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీ రాజకీయ నాయకులు మరియు గ్రామ పెద్దలకు అందరికీ కూడా మీడియా పూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏంటంటే మా యొక్క నేరెడ్మెట్ గ్రామం ఒకటి, దాన్ని మాకు సంబంధం లేని ఏరియాకు నేరెడ్మెట్, సంబంధం లేని ఏరియాకు నేరెడ్మెట్ పేరు పెట్టి ఇక్కడ నేరెడ్మెట్ అసలు గ్రామం ఏదైతే వస్తుందో దాన్ని 2గా డివైడ్ చేయడము ఇది చాలా బాధాకరము. ఇది తెలిసి చేసిరో తెలియక చేసిరో ఈ అధికారులు దీన్ని ఈరోజు మరి మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ భాగంగా మరి గతంలో ఈ యొక్క నేరెడ్మెట్ ప్రాంతం మన మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో గత నేరెడ్మెట్ కేటాయించి నేరెడ్మెట్ పేరుతో ఉన్న నేరెడ్మెట్ డివిజన్ ఆర్కేపురం పేరుతో చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 ఊళ్ళ అధ్యక్షులు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే మనం అందరం ఏకమైన నేరెడ్మెట్ల మొత్తం మా నేరెడ్మెట్ గ్రామానికి రావాలని. ఖమ్మం జిల్లా చింతకాయ మండలం కోదుమూరు నేరేడు గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. కొనిజర్ల మండలంలోని సింగరాయపాలెం, తీగల బంజర, చింతకాని మండలంలోని పాతర్లపాడు, బోనకల్ మండలం, ఎల్ గోవిందాపురం, రఘునాథపాలెం మండలం, శివాయగూడెం వంటి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సెల్ఫోన్ ఉందా?
శ్రీకాకుళంలో మానవ హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకుని వినియోగించుకోవాలని జిల్లా వినియోగదారుల కోర్టు సభ్యురాలు జి రాధారాణి తెలిపారు. కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ కె శివశంకర్, బీహెచ్ఆర్సీ జాతీయ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభు ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన అతిథిగా పాల్గొన్న రాధారాణి మాట్లాడుతూ ప్రపంచ మానవ హక్కుల మాసం సందర్భంగా విద్యార్థినీలకు అవగాహన కల్పిస్తున్నామని, హక్కులపై తెలియక చాలా మంది వాటిని వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై అవగాహనతో న్యాయ సహాయం తీసుకోవడానికి కోర్టులను సంప్రదించవచ్చునని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, ఎన్ఎస్ఎస్ పిఓ హరిమానస, బీహెచ్ఆర్సీ జిల్లా కార్యదర్శి కృష్ణకాంత్ పాల్గొన్నారు. అలాగే మన రైట్స్ ఎవరైనా భంగం కలిగించినట్లయితే మనం ఫిర్యాదు చేయడానికి హ్యూమన్ రైట్ కమిషన్ అనేది ఏర్పడింది. ఆ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరికైనా అంతే కదా, అంతేనా? మీరంతా ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. బాగానే చదువుతున్నారు. ఎక్స్ప్రెస్ చేస్తూ అవసరమైతే క్వశ్చన్ చేయాలి, అవసరమైతే కంప్లైంట్ చేయొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. కూర్చో. ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, శ్రీకాకుళంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల భాగంగా ఈ నెల 19న జిల్లాలో జరగబోయే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్థానిక సూర్య మహల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విగ్రహానికి శంకుస్థాపనను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ అటల్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం, విగ్రహాలని స్థాపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఈ సూర్యమహల్ కోడల్ జంక్షన్లో ఆ వాజ్పేయి గారి విగ్రహానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన భారతదేశానికి ఆయన ఎన్నో సేవలు అందించారు. అలాగే వివాద రహితుడిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఒక భారతరత్నగా పేరుగాంచినటువంటి మహానుభావుడి విగ్రహాన్ని మన పట్టణంలో పెట్టుకోవడం మనందర అదృష్టంగా ఇది భావిస్తూ ఈ అవకాశాన్ని మనం వినియోగించి ఈరోజు ఇక్కడ ఆయన పెడితే ఆయన తాలూకా ఆశయాలు, ఆయన తాలూకా నడవడిక ఇప్పుడు ఉన్న యువతకు కానీ భావితరాలకు కానీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహం ఇక్కడ మనం స్థాపించుకోవడం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసినటువంటి ఇక్కడ బీజేపీ పట్టణ కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ శాఖ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లాలో సిరిడి సాయిబాబా దేవస్థానంలో నేడు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కొప్పరపు సత్యాల ఆధ్వర్యంలో 350 మంది భక్తులకు, నిరుపేదలకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాచర్ల నరేష్, పేర్ల రమేష్, దుర్గా శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా దోర్నాల బస్టాండ్కు స్థలం కేటాయించినట్లు కలెక్టర్ ప్రకటించడంతో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కూటమి నాయకులు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శ్రీశైలం వెళుతున్న భక్తులకు ముఖ్య కేంద్రంగా ఉన్న దోర్నాల బస్టాండ్ స్థలం వివాదాలు పరిష్కారమై అధికారిక నిర్ణయం రావడంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ వ్యాఖ్యలపై కూడా వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే ఇబ్బందులు పడుతున్న ధాన్యం రైతుల బాధను సబ్ కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర అమలుకై జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉప అధ్యక్షులు వావిలపల్లి రమణమూర్తి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ధాన్యం రైతుల సమస్యను చర్చించడం జరిగింది. రైతుకు మిల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం ఆర్ఎస్కేల ద్వారా మాత్రమే ధాన్యం సేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా రేపు జరుగుతున్న నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు గురుబిల్లి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులందరూ కూడా రేపు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనముగా సఫలీకృతం చేసుకొని ఏదైతే మన నుండి దోపిడీ జరగాలని మిల్లర్స్ అసోసియేషన్ కోరుకుంటుందో ఆ దోపిడిని ఎదుర్కొని మన రైతు సోదరులందరూ కూడా నష్టం లేకుండా మనం చేసుకోగలమని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ రైతు సోదరులు తాలూకా సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను. ప్రతి ఎకరానికి అంటే మనం లెక్క ప్రకారం లెక్కేసుకుంటే కేజీ 23 రూపాయల 63 పైసలు మనకి ఈవేళ గవర్నమెంట్ ప్రకటించిన ధాన్యం రేటు. అలాగా మనం ఎకరాకి 30 బస్తాలు వేసుకున్నా కేవలం మనకి 2,842 రూపాయలు మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ నష్టాన్ని మనము తెలుసుకొని ప్రతి రైతు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మనము అందరం కూడా మనం నష్టం లేకుండా మనం మిల్లర్కి అన్యాయం చేయొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నినాదాలు చేయొద్దు. మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఆర్డో దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం న్యాయం చేయాలని చెప్పేసి మనం విన్నవించుకుందామని చెప్పేసి మీరు వచ్చి ఈ తెలియజేయండి ఏమనగా, అయ్యా మన ధాన్యం ఈవేళ మనము నూర్చి ధాన్యం మనం పార్వతీపురం మన్యం జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాలకొండ పట్టణంలో అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించారు. పాలకొండ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర గాంధీబొమ్మ జంక్షన్ వరకు కొనసాగింది. గాంధీబొమ్మ జంక్షన్ వద్ద జరిగిన సభలో పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొని మత్తు పదార్థాల నుంచి యువత దూరంగా ఉండి సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ, పీఓ, పోలీసు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన్యం జిల్లాని మాదక ద్రవ్య రహితంగా మార్చుదాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం జరిగినట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ ముడుపుల పూజా కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రేపు జరగబోయే ధనుర్మాసము సందర్భంగా శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు పూజలు మరియు ప్రతి శనివారం నాడు నగర సంకీర్తన కార్యక్రమాలు ఉండనున్నట్లు చెప్పారు.
లక్ష్మి నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. నారాయణ నదీ తీరాల గ్రామంలో వేణుగోపాలకు మరియు లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క దేవాలయం ఈ నెల 16 తారీఖు నుంచి ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఆ ధనుర్మాస మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం 16 తారీఖు నుంచి నెలగంట పెట్టబడుతుంది. అలాగే ఈరోజు విశేషంగా లక్ష్మీవారం కాబట్టి స్వామివారికి 8 కేజీల చందనంతో అలంకరణ. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.